శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో 2020 చివరి లైవ్, దిస్ ఇస్ ద లాస్ట్ 3 PM లైవ్ ఫర్ 2020. ఈ సంవత్సరానికి కొత్త సంవత్సరం, వచ్చే సంవత్సరం నుంచి మరలా లైవ్ని మనం ప్రారంభించుకుంటాం. అంటే రేపే వచ్చే సంవత్సరం అంటే. కాబట్టి రాత్రి కూడా మనం చక్కగా అత్యంత అద్భుతంగా బాబా యొక్క అనుగ్రహంతో, చూసారా వస్తుందా, బాబా యొక్క అనుగ్రహంతో మనం లైవ్ని నైట్ కార్యక్రమం కూడా చాలా చక్కగా మనం జరుపుకోవటం అనేది జరిగింది. ఈరోజు కూడా ఒక్క నిమిషం నేను చెక్ చేస్తున్నాను. ఏమేంద్ర ఈరోజు కూడా కార్యక్రమాలన్నీ కూడా మనం అత్యంత అద్భుతంగా జరుపుకోబోతూ ఉన్నాం. ఇంకా ఎంతో సమయం ఉంది అన్న ఆలోచనతోనే ఉన్న సమయం గడిచిపోతుంది. ఇది మనము జనరల్ అదే ఎయిర్టెల్ ఎక్కడ సమయం గడిచిపోతూ ఉంటుంది అల్టిమేట్గా. కింద మీకు కనిపిస్తున్న ఫోన్ నెంబర్సు ఇవి ఆఫీస్ ఫోన్ నెంబర్స్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఆఫీస్ ఫోన్ నెంబర్స్ అడిగారు. సో ఆఫీస్ ఫోన్ నెంబర్స్ని మీకు కింద ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆఫీస్ ఫోన్ నెంబర్స్ మీరు చూడవచ్చు. లైవ్ నెంబర్ కూడా, లైవ్ ఫోన్ కాల్స్ స్టార్ట్ అయినప్పుడు అవి లైవ్ నెంబర్స్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. చాలామందికి అది కన్ఫ్యూజ్ అవుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు నుంచి ఇవి కూడా ఈ నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం లైవ్ నెంబర్స్ గురించి కూడా మీరేమీ టెన్షన్ పడవలసిన అవసరం ఏం లేదు. జనరల్గా థంబ్నెయిల్ మనం చూసినట్లయితే ఇంకా ఎంతో సమయం ఉందన్న ఆలోచనతో సమయం గడిచిపోతుంది. కరెంటు బిల్ కట్టాలి, డ్యూ డేట్ ఎప్పుడు చూస్తాం మనం? కరెంటు బిల్లు వెంటనే కడదామని అనుకోను. బిల్లు రాగానే మనం ఏం చేస్తాం? డ్యూ డేట్, లాస్ట్ డేట్ ఎప్పుడో చూస్తాం. ఆ లాస్ట్ డే కింద ఫైన్తో ఎప్పటిదాకా ఉండదో చూస్తాం మనం. ఇవన్నీ చూసి చివరికి కడతాం. ఎలాగూ కట్టాల్సిందే, చేతిలో డబ్బులు కూడా ఉంటాయి, కానీ చేద్దాం, ఇంకా టైం ఉందిగా, కంగారే ఉందిలే. అట్లా కొన్ని సందర్భాల్లో అది ఎంతో సమయం ఉందనుకుంటాం, కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికి అది ఆ రోజు ఏవో అనేక కారణాల వల్ల మర్చిపోవటం వలనో లేదా ఇంకొకటో వీటి వల్ల ఏమవుతుందంటే కరెంటు కాస్త వాడు ఫీజులు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు బాధపడతాం, అయ్యో కట్టకుండా అయిపోయింది. అలాగే జీవితంలో మనం ప్రతి అంశాన్ని కూడా మనం గమనించి చూసినట్లయితే సమయాన్ని పాలించటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరు ఉపయోగించుకున్నా, ఎవరు ఉపయోగించుకోకపోయినా సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమం అవుతుంది, చంద్రోదయం అవుతుంది, చంద్రాస్తమం అవుతుంది, కనుమరుగవటం జరుగుతుంది. సూర్యచంద్రులు వారి వారి పనులను వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. డేట్స్ మారిపోతూ ఉంటాయి, నెలలు మారిపోతూ ఉంటాయి. కరోనా వచ్చిందని చెప్పి నెలలు ఆగిపోయినాయా అండి? రోజులు ఆగిపోయినాయా? ఒక గంట ఏమన్నా ఆగిందా? లేదు. నిజంగా ఈ సంవత్సరం 2020 మనం ఏం సాధించామని చూస్తే ఒకసారి భయాందోళనకు గురవుతూ ఉంటాం. ఎందుకంటే అల్టిమేట్గా మనం ఏం చేసాం ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే అనిపిస్తుంటుంది. ఇందులో చిక్కుబడిపోయాం మనమందరం కూడా బేసికల్గా. బట్ ఏమైనా మన సాయి సర్వస్వం వచ్చేటప్పటికి ఏం చేసింది? అల్టిమేట్గా మనమందరం కలిసాం ఆన్లైన్ ద్వారా. ఈ సంవత్సరం ఒక సంతోషం ఏంటంటే, నాకు నా వాళ్ళందరినీ నేను కలిశాను అన్న ఒక సంతృప్తి అయితే మిగిలింది. అంతే కదా. ఈ రోజున మీ యొక్క స్ఫూర్తి, మీ యొక్క ప్రేమ, మీ యొక్క అభిమానం, మీ యొక్క నమ్మకం, మీ యొక్క విశ్వాసం నాపైన ఎలా ఉన్నాయనేది
గత 9 నెలలుగా నేను చూస్తూనే ఉన్నాను. అఫ్కోర్స్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాం, బట్ ఈ 9 మంత్స్లో ఇంకా విస్తృతంగా లైవ్ యొక్క స్థితిగతులను చూసి మనం చాలా విషయాలు తెలుసుకోవటం అనేది జరిగింది. ఈ స్ఫూర్తితోనే నిన్న రాత్రి కార్యక్రమం మనం చక్కగా ద్వారకామాయి టీవీలో లైవ్ చేశాను. మంచి మంచి భజన్స్ అన్నీ విన్నాం. ఈ స్ఫూర్తితోనే ఈరోజు నైట్ మీ అందరికి ఒక శుభవార్త చెప్పబోతున్నాను. సాయి సర్వస్వంలోనే లైవ్ వస్తుంది 10:30 to 12 o'clock, 1.5 hour. అంటే పాత సంవత్సరంలోంచి కొత్త సంవత్సరంలోకి మనమందరం కలిసి ప్రయాణం చేద్దాం. 12 o'clockకి చక్కగా ఆ మహాయంత్రానికి కర్పూర హారతి ఇవ్వటం జరుగుతుంది. ఆ హారతిని మీరు అందరూ దర్శించుకుందరు కానీ 12 గంటలకి చక్కగా యంత్ర దర్శనం చేసుకుందరు కానీ. టైం 10:30. అనేక కార్యక్రమాలు సరదాగా, అందులో అంత సరదాగానే చక్కగా సాయి మానస వాసిష్ఠ్యాన్లో అంటే ఆ సీరియల్ ఏదైతే తీసామో వాటిలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చూద్దాం, మనమందరం కలిసి చూద్దాం. మినీ సాయి ప్రశ్న మంజరి చూద్దాం. అలాగే కొన్ని ఫోన్ ఇన్ కాల్స్, అంటే కొన్ని ఇంకా కొన్ని ఒక ఎక్స్టెంట్లో అనేక కార్యక్రమాలను రూపొందించడం అనేది జరుగుతుంది. కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుంది. ఒక 1.5 hour చక్కగా భజన్స్, నేను పాడిన భజన్స్ విందాం. నేను పాడినవన్నీ కూడా అది కూడా మనం చక్కగా అందరం చేద్దాం. కాబట్టి నైట్ 10:30 to 12 o'clock సాయి సర్వస్వం న్యూ ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ టైం మనం చేస్తుంది ఇది. సరదాగా కార్యక్రమంలో మనమందరం పార్టిసిపేట్ చేసి మనమందరం కలిసి 2020 నుండి 2021లోకి ప్రయాణం చేద్దాం. 2020 to 2021లోకి మనమందరం కలిసి నడిచే ప్రయత్నం మనమందరం చేద్దాం. కొడుతున్నారు సాయి సూచికలు గురూజీ, సాయి సూచికలు అని చెప్పని. ఎస్, సాయి సూచికలు ఇప్పుడు చెప్పబోతున్నా. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో రాబో జనవరి అంటే 2021 జాన్యువరి సాయి సూచికలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరి మాసంలో జన్మించిన వారికి జనవరి సూచనలను బాబా ఎలా ఇస్తున్నాడో తెలుసుకుందాం. కాస్త తొందరపాటు వద్దు, ఆలోచనలను కొద్దిగా స్థిరముగా ఉంచండి, భ్రమలకు గురి కాకండి. నమ్మకాన్ని కూడా కొంతవరకు, అంటే ఎంత నమ్మాలో వ్యక్తులను అంతవరకు నమ్మే ప్రయత్నం చేయండి. ఓం నిం శ్రీ సాయి బ్రాహ్మిణి నమః. ఓం నిం శ్రీ సాయి బ్రాహ్మిణి నమః. ఈ నామస్మరణ రోజు 108 సార్లు ఈ మాసమంతా చేయండి. సాయి సచ్చరిత్రలో 10వ అధ్యాయాన్ని ఈ మాసమంతా కూడా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. జనవరి అంతా కూడా తప్పకుండా సాయి కృపతో మీరందరూ ఈ కొత్త సంవత్సరం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఫిబ్రవరి మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు సూచనలు. అనుకోని వ్యక్తులు కలుస్తారు. విచిత్రమైన పరిస్థితుల్లో కొన్ని పనులు అవుతాయి, అవ్వవు అనుకున్న పనులు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఊహించని మంచి ఉద్యోగాలు రావటం అనేది జరుగుతుంది. ఈ మాసమంతా ఓం విం శ్రీ సాయి వైష్ణవి నమః. ఈ నెలంతా కూడా, ఈ మంత్ అంతా మీరు ఈ నామస్మరణ చేయండి 108 times డైలీ. సాయి సచ్చరిత్రలో 11వ అధ్యాయాన్ని ఈ మాసమంతా కూడా మీరు పారాయణం చేయండి. తప్పకుండా సాయి కృపతో ఈ నెలంతా చక్కగా సాగిపోతుంది. అలాగే మార్చి మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు సూచనలు బాబా ఏమందిస్తున్నాడో చూద్దాం. డబ్బులు, వస్తువులు, ఇంటి తాళాలు, కొన్ని ముఖ్యమైన ఆభరణాలు, ఏమైనా ముఖ్యమైన ఐటమ్స్, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లైసెన్సులు అవ్వచ్చు, సీ బుక్లు అవ్వచ్చు, ఇవన్నీ జాగ్రత్తగా తరచి చూసుకోండి. పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి, వస్తువులు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నాకు.
కాబట్టి కొంచెము నెగ్లెక్ట్ చేయకండి. ఏది ఎక్కడ పెడుతున్నారనేది గుర్తుకు తెచ్చుకోండి. పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకొని ఈ వస్తువు ఫలానా చోట పెడుతున్నామని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే ఆవేశం తగ్గించుకోవాలి. మిమ్మల్ని అంటే మీకు ఆవేశం ఉందని కాదు, ఇక్కడ మీకు కోపాన్ని కలిగించే పనులు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ సహనంతో వర్తించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు ఉంటాయి. ఈ మాసమంతా మీరు ఓం రిం శ్రీ సాయి మహేశ్వరి నమః అన్న నామస్మరణ చేయండి. అలాగే సాయి సచ్చరిత్రలో 12వ అధ్యాయం ఈ నెలంతా కూడా మీరు పారాయణం చేయండి. సాయి కృపతో మీరు ఈ మాసం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఏప్రిల్ మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు సూచనలు బాబా ఏమందిస్తున్నాడో మనం చూద్దాం. ఎవరితో అయితే ఇబ్బందికర పరిస్థితులు వచ్చి సంబంధాలు అంటే ఆ రిలేషన్స్ కట్ అయినాయో వారితో ఆ రిలేషన్స్ మరలా చక్కగా సామరస్యపూర్వకమైన వాతావరణంలో కలయికలు జరగటం జరుగుతుంది. కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎవరైనా సరే. అలాగే విద్యార్థులు శ్రద్ధతో చదవండి, కాన్సన్ట్రేషన్ డీవియేషన్ చేయకండి. వ్యాపారస్తులకు చాలా చక్కగా లాభించే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ధనం విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. ఈ మాసమంతా మీరు ఓం ఐం శ్రీ సాయి ఇంద్రాణి నమః ఈ నామస్మరణ చేయండి. ప్రతిరోజు 100 నిమిషాలు. సాయి సచ్చరిత్రలో 13వ అధ్యాయాన్ని మీరు ఈ మాసమంతా కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. సాయి కృపతో మీరు చక్కగా ఈ మాసాన్ని దాటేస్తారు. అలాగే మేలో జన్మించిన వారు జనవరి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. మేలో జన్మించిన వారికి జనవరి ఫలితాలను మనం చూసినట్లయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి నాకు. నెంబర్ 1, ఈ సూచికల యొక్క విచిత్రమైన అంశం మీ అందరికీ చెప్తున్నాను. ఇవేం ప్రిపేర్డ్ కాదు. నాకు ఇప్పుడు ఏవైతే బాబా ప్రేరణలు ఇస్తున్నాడో అవి చెప్తున్నాను మీకు. ఇక్కడ బుక్ ఏం లేదండి. ఇక్కడ దేనికి రాశా, మే రాశానా, జూన్ రాశానా, మిస్ అయిపోతానేమో అని చెప్పి నేను రాసుకుంటున్నా. ఇప్పుడు మే ఇది ఓకే. అంతేకాకుండా కొంచెం భార్యాభర్తలు ఘర్షణలకు పోకుండా, అంటే ఏదైనా ఇష్యూ మీద డిస్కషన్స్ పెట్టకండి. ఆ డిస్కషన్స్ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ మాసమంతా ఓం శ్రీ సాయి వారాహినే నమః, ఓం శ్రీ సాయి వారాహినే నమః అన్న నామస్మరణ చేయండి. అలాగే సాయి సచ్చరిత్రలో 14వ అధ్యాయం ఈ మాసమంతా కూడా ప్రతిరోజు చదవండి. తప్పకుండా సాయి కృపతో మీరు అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. జూన్ మాసం, మే అయిపోయింది, జూన్ మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు సూచనలు బాబా ఏమిస్తున్నాడో ఒక్క క్షణం మనం గమనిద్దాం. ఇవన్నీ సూచనలే, భయాందోళనకు గురవలసిన అవసరం ఏమీ లేదు. అప్పు ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కేర్ఫుల్గా చేయండి. మధ్యవర్తిత్వం చేయకండి, గ్యారంటీ సిగ్నేచర్స్ పెట్టకండి. కొంచెం అంటే ఈ మంత్ కొంచెం ఆగండి. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొత్తవి నూతన వస్తువులు అవ్వచ్చు, గృహాలు అవ్వచ్చు, వాహనాలు అవ్వచ్చు, ఏదైనా ఒక కొత్త వస్తువులు కొనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దొరికింది కదా అని తక్కువని రేటు గురించి మాట్లాడుకోకుండా వస్తువు గురించి మాట్లాడకండి. ముందు రేటు గురించి కూడా మాట్లాడి అప్పుడు వస్తువుపై నిర్ణయం చేయండి కొనే వాటి మీద. ఈ మాసమంతా మీరు ఓం క్రీం శ్రీ సాయి కౌమారినే నమః నామస్మరణ చేయండి. అలాగే సాయి సచ్చరిత్రలో 15వ అధ్యాయాన్ని ఈ మాసమంతా కూడా మీరు పారాయణం చేయండి. సాయి కృపతో ఈ మాసం తప్పకుండా మీరు సుఖశాంతులతో వర్ధిల్లడం తథ్యం.
అలాగే జూలై మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు సూచనలు బాబా ఏమందిస్తున్నాడంటే, అనవసరంగా కంగారు పడకండి. ఒక జలుబు చేస్తే దేనికో ముడిపెట్టకండి. ఎవరన్నా ఏదన్నా సలహాలు ఇస్తే గుడ్డిగా వాటిని నమ్మకండి. ఆ మాటలను తరిచి మీరు అనలైజ్ చేయండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వారి యాక్టివిటీస్ గమనించండి, ఏం చేస్తున్నారనేది. ఎవరితో పడితే వారికి మీ పర్సనల్ విషయాలను డిస్కస్ చేయకండి. చూసుకోండి అవతల వ్యక్తులు ఎంతవరకు రిలయబుల్ అన్నది. ఈ మాసమంతా మీరు ఓం క్లీం శ్రీ సాయి చండిక నమః ఈ నామస్మరణ చేయండి. అలాగే ఈ మాసమంతా సాయి సచ్చరిత్రలో అధ్యాయం 16ను పారాయణం చేయండి. తప్పకుండా సాయి కృపతో మీ అందరి జీవితాలు ఆనందమయంగా మారుతాయి. ఆగస్టు మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు సూచనలు బాబా తెలియజేస్తూ ఉన్నాడు. దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇంట్లో జరగబోతున్నాయి. కొన్ని విషయాలు మీలో తత్వాన్ని బోధించే పరిస్థితులు కనిపిస్తాయి. మీరు ఏది అనుకుంటున్నారో దానికి సంబంధించిన నిజాలు అబద్ధాలు అన్నీ నిరూపితమవుతాయి. కాస్త సహనంతో ఉండండి. ఎక్కువగా ఆలోచించకండి. ఏ విషయాన్నైనా ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. తప్పకుండా సత్యం అవగతం అవుతుంది. సాయి కృపతో చల్లగా ఉంటారు. దిగులు పడకండి. ఈ మాసమంతా మీరు ఓం శ్రీ సాయి సింహిక నమః ఈ నామస్మరణ చేయండి. సాయి సచ్చరిత్రలో అధ్యాయం 17ను మీరు చక్కగా పారాయణం చేయండి. బాబా అనుగ్రహంతో ఈ మాసమంతా మీరు చల్లగా ఉంటారు. అలాగే సెప్టెంబర్ మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు సూచనలు. హడావుడి విడిపోకండి. తొందరపడకండి. తొందరపడి నిర్ణయాలు చేయకండి. అమ్మో ఇది మరల రాదేమో అన్న భయం వద్దు. ఏదైనా సరే విషయం అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, కొంచెము నిదానించినట్లయితే మంచివన్నీ మీ దగ్గరికి వస్తాయి. మీరు తొందరపడ్డారో మంచివన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వస్తాయి. అయ్యో మనం తొందరపడ్డామే అనే భావన కలుగుతుంది. అలాగే ఇంట్లో కూడా కొంచెం పిల్లల యొక్క మానసిక పరిస్థితులు గమనిస్తూ ఉండండి. కాస్త వారిని మోరల్గా వారికి కాస్త సపోర్ట్ ఇవ్వండి. మరి ఏం చేస్తున్నారో తరిచి చూడండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి ఖర్చు పెట్టండి. తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టకండి. అవసరమైన వాటికే ఖర్చు పెట్టండి. ఈ మాసమంతా మీరు ఓం ఢం శ్రీ సాయి ధూమవతి నమః అన్న నామస్మరణ చేయండి. అలాగే సాయి సచ్చరిత్రలో 18th చాప్టర్ని చక్కగా ఈ మాసమంతా పారాయణం చేయండి. సాయి కృపతో మీరు ఖచ్చితంగా అద్భుతంగా ఈ నెలలు గడిపేస్తారు. అక్టోబర్ మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు సూచనలు బాబా ఏమిస్తున్నాడు. మంచి ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. అకస్మాత్తుగా ఎవరో వస్తారట, ఏదో చెప్తారట. ఆ చెప్పిన దాన్ని మీకు సంతోషకరంగా అనిపిస్తుందట తప్పకుండా. ఆ తర్వాత ఎవరో వస్తారట, ఇంకోటి ఏదో చెప్తారట, అది బాధగా అనిపిస్తుందట. కానీ సంతోషంగా అనిపించినా బాధగా అనిపించినా తట్టుకోండి. సంతోషాన్ని తట్టుకోండి, బాధను తట్టుకోండి. అలాగే తొందరపడి వస్తువులను అమ్మేకండి. ఇది అనవసరమేమో నమ్మారనుకోండి, రేపొద్దున మళ్ళీ అది అవసరమైనప్పుడు అయ్యో ఇది అవసరమైంది అనుకుంటారు. అమ్మటం ఇన్ ద సెన్స్ ఇది ఉపయోగపడదేమో అని ఆకండి. కొంచెం ఈ నెల ఏది చేయకండి. అటువంటి ట్రాన్సాక్షన్స్ కొనకండి, అమ్మకండి. ఈ రెండు చేయండి ఈ నెలంతా. తప్పకుండా అన్నీ బాగుంటుంది. కాబట్టి ఈ మాసమంతా మీరు ఓం త్వం శ్రీ సాయి శుభంకరి నమః అన్న నామస్మరణ చేయండి. అలాగే అధ్యాయం 19వ అధ్యాయం 19th చాప్టర్ సాయి సచ్చరిత్రలు ఈ మాసమంతా చదవండి. తప్పకుండా అద్భుతంగా ఉంటుంది. నవంబర్ మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు సూచికలు బాబా తెలియజేస్తూ ఉన్నాడు. బాబా నన్ను చూడటం లేదే, అయ్యో ఏ పని అవటం లేదే, మనం ఏ పని చేసినా కలిసి రాదేమో, ఈ భావనలను వదిలిపెట్టండి. తప్పకుండా మీరు సంకల్పాన్ని బలం చేకూర్చుకోండి. ఏదైనా నెగిటివ్గా థింక్ చేయకండి, పాజిటివ్గా ఉండండి.
తప్పకుండా సక్సెస్ మీ దగ్గరికి రాబోతోంది, కార్యసిద్ధి కలగబోతోంది. ఊహించిన విధంగా మీ పనులన్నీ అవ్వబోతూ ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. ఈ మాసమంతా మీరు ఓం విం రిం శ్రీ సాయి సులభ దుర్లభాయ నమః ఈ నామస్మరణ చేయండి. అలాగే సాయి సచ్చరిత్రలో 20వ అధ్యాయాన్ని మీరు పారాయణం చేయండి. మాసమంతా సాయి కృపతో మీరు అత్యంత అద్భుతంగా ఈ నెలను గడిపేస్తారు, డౌట్ లేదు. అలాగే డిసెంబర్ మాసంలో జన్మించిన వారికి జనవరి మాసపు ఫలితాలు, సూచనలు ఎలా ఉంటుందంటే, ఈ నెల ఎలా కనిపిస్తుందంటే, నాకు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటంటే, కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ఈ నెల కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అంటే ఏ విషయాన్ని కూడా తరచి చూడకుండా సమాధానం చెప్పకండి. ఏదైనా ఉదాహరణకి ఎవరికో ఒక 500 ఇచ్చారు. 500 ఇచ్చినప్పుడు ఆ అమౌంట్ ఖర్చు పెట్టేశాము, అయిపోయింది, ఇంకొక 100 ఎక్స్ట్రా పడింది అన్నప్పుడు ఆ 500కి సంబంధించిన లెక్క అడిగి అప్పుడు 100 ఇవ్వండి. అంటే స్పష్టత, స్పృహతో ఉండండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఇంట్రెస్ట్ వచ్చి కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడే మీకు డీవియేషన్స్ వస్తాయి. దాంతో ఇది పక్కకు వెళ్ళిపోతుంది, అది మిమ్మల్ని ఊపటం అనేది జరుగుతుంది. అలా కాదు, స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ మాసమంతా మీరు ఓం క్రీం క్లీం శ్రీ సాయి సప్తమి నమః అన్న నామస్మరణ చేయండి. అలాగే సాయి సచ్చరిత్రలో 22వ అధ్యాయాన్ని మాసమంతా కూడా మీరు పారాయణం చేయండి. సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో చక్కగా ఈ మాసమంతా మీరందరూ గడపడం జరుగుతుంది. అందరికీ ఫైనల్గా నేను చెప్తుంది ఒకటే, ఆత్మస్థైర్యంతో ఉండండి, ధైర్యంతో ఉండండి. తప్పకుండా అన్ని దిగ్విజయంగా అవుతాయి. బాబా మనతో ఉన్నాడు. ప్రతిదీ కూడా అత్యంత అద్భుతంగా, ఫలప్రదంగా, శుభప్రదంగా, శ్రేయోదాయకంగా మనం ముందుకు నడిపించుకుంటూ వెళ్ళటం తథ్యం. నడిపించేవాడు బాబా కాబట్టి ఇవి సాయి సూచికలు. తర్వాత మనం చూసినట్లయితే గురుస్థాన్ నిర్మాణంలో ఎంవి సుబ్బారాయుడు, నాగమణి, సాయి జ్యోతిక, సాయినాథ్, లక్ష్మీ నరసమ్మ, మణి, భాగ్య వీరి కుటుంబ సభ్యులు పాల్పంచుకుంటూ ఉన్నారు. అలాగే గోసేవకు పోలుకొండ బాలాజీ, నాగలక్ష్మి, ఉషశ్రీ, భార్గవ్ సాయి, గంగినే ధర్మారావు, పద్మ లక్ష్మి, పావని, రాపోలు గోపికృష్ణ, అరుణ, కావ్య, సాయి రచన, ఈశ్వరి, బిసిఎన్ స్వామి, అపర్ణ, అరుషి, ఆంక్ష, రాజ్యలక్ష్మి, ఏ శశికళ, అలాగే ఉషా. స్వామి, టుడే అవర్ గ్రాండ్ డాటర్ అమోఘ్ భావ కీర్తన 2nd బర్త్డే. కీర్తన, అమ్మ నీకు జన్మదిన శుభాశీస్సులు తల్లి. పి నాగలక్ష్మి, ఉషశ్రీ, భార్గవ్ సాయి వీరందరూ కూడా గోసేవ నిమిత్తము వారు దక్షిణ సమర్పించడం అనేది జరుగుతుంది. అలాగే ఇదేమిటిది, సాయి భోజన్ దక్షిణ సమర్పిస్తున్న వారు రవికిరణ్, లక్ష్మీ శ్రీదేవి, హృదయ శీలం వారి కుమారుడు, వారు సమర్పించడం అనేది జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే సాయి భోజన్ నిధికి దివి వెంకట్రావు, ఏకాంబరేశ్వరి, ఎం అజయ్ 27th బర్త్డే. అజయ్ నీకు జన్మదిన శుభాశీస్సులు. నాగలక్ష్మి, రమేష్ వర్మ, సత్యనారాయణ రాజు, జయశ్రీ, అనిల్ వర్మ, జీవన్ వర్మ, శశికళ, కమలమ్మ వారి ఆబ్దికం, కీర్తిశేషులు వారి ఆబ్దికం సందర్భంగా సాయి భోజన్ నిధికి దక్షిణ సమర్పిస్తున్నారు. ఆ తల్లి ఎక్కడున్నా వారికి సద్గతి లభించాలని బాబాని అభ్యర్థిస్తున్నాను. అలాగే బి శ్రీనివాసరావు, హేమలత, సాయి సహస్ర, రేమట రామ్మూర్తి, మల్లేశ్వరి, రాంప్రసాద్, చంద్రలేఖ, అలాగే తేజ, భాను, మనోహర్, పివి సత్యనారాయణ, గొల్లపల్లి నవత, లక్ష్మణ్, శివకుమార్, ననిత, చిన్పోడు, నాగమ్మ, అప్పారావు, రమణమ్మ, వెంకటరమణ, వరలక్ష్మి, చిన్నారావు, దేవి అన్నపూర్ణ, ముకుందరావు, షణ్ముఖ సాయి, నాగదుర్గ, వెంకట ధనరాజు విజయవాడ నుండి, సరిత, జస్విని, నక్షత్ర, టి వెంకటేశ్వరరావు తాడేపల్లి నుంచి 27th వారి తండ్రి గారి పుట్టినరోజు. వెంకటేశ్వరరావు జన్మదిన శుభాశిస్తున్నాను. రాఘవరాజు, కిరణ్ కుమార్, అనుష, ఉయ్యాల సేవ కోసం. ఉయ్యాల సేవ కూడా తొందరలో మనం ప్రారంభించబోతున్నాం. అలాగే అంటే ఇక్కడ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గురువారం పల్లకి సేవతో పాటు ఉయ్యాల సేవ కూడా, అది కూడా అత్యంత అద్భుతంగా జరుగుతుంది. బెంగళూరు నుండి రవికృష్ణమూర్తి, మంజుల, యశిరా, కృషై,
డి థామస్, శారద, ఉదయశాంతి, ప్రశాంతి, తాడేల కేశవరావు, నాగమణి, అలేఖ్య శ్రీనివాస్, పాదసారథి, భీమసాయి, పద్మ, కుమారి, కొత్తమాసు శ్రీనివాస్, ఏ హేమలత, శిరీష, తాటి వెంకటరెడ్డి, స్వాతి, కారుణ్య, గౌరీనందన్ రెడ్డి, పుష్పవతి. యాక్చువల్గా శిరీష బర్త్డే 29/12. అమ్మ శిరీష నీకు జన్మదిన శుభాశీసులమ్మ. నెల్లిశ్రీ బాల గంగాధర మహాలక్ష్మి, సత్యసూర్య వరప్రసాద్, కావ్యశ్రీ, దీపూర్ భాస్కర్ రెడ్డి, మాన్యాల సూర్య కళావతి, రామచంద్రరావు, పివి సత్యనారాయణరావు, వారి కుటుంబ సభ్యులు, ఎన్ దేవేంద్ర, ఆరుద్ర, మణి, లావణ్య, రామ్మూర్తి, మీనా, భాను, హోమేష్, అక్షిత, విష్ణు, అలాగే స్వప్న, ఎస్ రవికుమార్, అరుణ, శ్రవణ్, శ్రీనివాస్, భాగ్యలక్ష్మి, కరుణాకర్, ఉమామహేశ్వరి, సునీల్, హోత్రిక, సాయినిధి గ్రూప్, క్రాంతికుమార్, సుజాత, ధృతి, విహాన్, కృష్ణమోహన్, లక్ష్మి, పృథ్వీ, పల్లవి, శౌర్య, మదనపల్లి నుండి మరలి ఏ శశికళ, జీవీఎల్ఎన్ మూర్తి, కమల, జిఎస్ఎస్ఆర్ మూర్తి, బాలత్రిపుర సుందరి, సాహిత్య, సుధా, శరణ్య, ఆనంద్ కుమార్, శైలజ, ఆదిత్యవర్ధన్, శశాంకవర్ధన్, మధుమూర్తి, సూర్య పద్మావతి, అక్షయ హర్షిని, అపరాజిత, రాజ్యలక్ష్మి, గండికోట మణిదీప్, అపరాజిత బర్త్డే జన్మదిన శుభాశీస్సులు. నన్ను అలాగే సుబ్బారావు, శ్రీ వెంకటేశ్వరరావు, అలివేలు, మంగమ్మ, పద్మావతి, బాబీ, సరోజినీదేవి, హర్షిత, దీక్షిత, వీరందరూ సాయి భోజన్ నిధికి దక్షిణ సమర్పించడం అనేది జరిగింది. మీ అందరికీ ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు రాత్రి 10:30 నుండి లైవ్ ప్రారంభమవుతుంది. మన సాయి సర్వస్వం టీవీలోనే లైవ్ ఇస్తాం. న్యూ ఇయర్ స్పెషల్ లైవ్ 1.5 hour పాటు చక్కగా 12 o'clock మనం యంత్ర దర్శనం ఉంటుంది. 12 గంటలకు మొట్టమొదలుగా యంత్ర దర్శనంతో ఈ కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం కాబట్టి చివరి రోజు కాబట్టి ఈ సంవత్సరానికి ఈరోజు లైవ్ కాల్స్ తీసుకుంటా. ఈ సంవత్సరం అంతా ఈరోజు లైవ్లో ఒక్కటే కండిషన్, నేను ఇక్కడ నెంబర్ కూడా వేస్తున్నా, లైవ్ నెంబర్. ఇప్పటిదాకా ఉన్నవి లైవ్ నెంబర్స్ కాదు, ఇప్పుడు పడబోతుంది లైవ్ నెంబర్. మీ అందరు ఏంటంటే చేయాల్సింది, మీ సమస్యలు ఏం చెప్పొద్దండి. లైవ్ నెంబర్ వేశాను నేను. ఓకే, ఇప్పుడు లైవ్ నెంబర్ వస్తుంది మీకు. మీరు యాక్చువల్గా ఏంటంటే చేయవలసింది, ఈ న్యూ ఇయర్లో మీకు కలిగిన అనుభూతి, మన సాయి సర్వస్వం అనుభూతి, అది కూడా చెప్పే ప్రయత్నం చేయండి. కొంతమంది కాల్స్ దొరకపోయినా నైట్ మరలా నేను లైవ్లో కనెక్ట్ చేస్తాను కాబట్టి లైవ్లో కూడా నైట్ కూడా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు లైవ్ నెంబర్ కనిపిస్తుంది కదండి మీ అందరికీ. అవును, మైక్ పెట్టుకోవాలా నేను ఇంతవరకు. అయ్యే, హలో సాయిరామమ్మా. సాయిరామ్ స్వామి గారు, నేను సమాదేవి స్వామి గారు. ఏం రమా, బాగున్నావా? బాగున్నాను స్వామి గారు. నిన్న మీరు పూజ చేస్తున్నప్పుడు ఆ చర్చ్ లో బాబా గారు అలా ప్రత్యక్ష నాకు ఆయన కనిపిస్తూనే ఉన్నారు, మీతో పాటు బాబా గారు అక్కడ. ఆయన ఎంత హ్యాపీగా కనిపిస్తున్నారంటే చాలా సంతోషం. ఈ 2020 అందరికి బాగలేదేమో, కానీ నావరికి మాత్రం నేను 2000 February 2nd నుంచి సాయి సర్వస్వం ఫాలో అవుతున్నాను స్వామి గారు. అదే రోజు నేను తిరిగి వెళ్ళడానికి బయలుదేరాను. ట్రైన్ లో కూర్చోగానే ట్రైన్ బయలుదేరింది, ట్రైన్ లో కూర్చోగానే యూట్యూబ్ ఆన్ చేసిన వెంటనే మీ ప్రోగ్రామ్ చూసాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఫాలో అవుతున్నాను. చాలా సంతోషం రమా, సంతోషం అమ్మా. నాకైతే బాబా గారే ఇది ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా 100%. అంతే కదా, ట్రైన్ లో షిరిడి వెళ్తుంటే మరి బాబా చూపించడం అంటే క్లియర్ గా అదే అర్థం అవుతుంది కదమ్మా మనకి. అప్పటి వరకు నాకు ఈ సాయి సర్వస్వం అసలు తెలియదు స్వామి గారు. అమ్మా, ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు ఒక రోజు కూడా వదలకుండా ఫాలో అవుతున్నాను. చాలా సంతోషం అమ్మా. మీకు ఈ కొత్త సంవత్సరం ఇంకా బాగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను తల్లి. సాయిరామమ్మ. హలో సాయిరామ్, ఎవరు?
ఎక్కడి నుంచి? ఒంగోలు నుంచి. చెప్పు నాన్న. ఇవ్వండి 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 ఇవ్వండి. హలో సాయిరామమ్మ, బాగున్నావా? నీ పేరేమిటి? పద్మ. చెప్పమ్మా, ఎలా ఉన్నావు తల్లి? చాలా సంతోషం అమ్మా, చెప్పండి అమ్మా. బాబు గురించి మీరు బాబా గారు ఆశిస్తున్నారు. తప్పకుండా ఓం మార్గబంధవే నమః అన్న నామస్మరణ చేయండి అమ్మా, సరేనా? హలో హలో సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? నేను స్వామీజీనే. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? అమ్మా చెప్పమ్మా, ఎలా ఉన్నావు? అమ్మా హలో సాయిరామమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా అవునవును, శ్రీ విద్య, ఎలా ఉన్నావు? చెప్పమ్మా శ్రీ విద్య. చాలా సంతోషం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాశీస్సులమ్మా. తప్పకుండా బాగుంటుంది, ధైర్యంగా అడుగులు వేద్దాం మనమందరం. అందుకోసమే ఇవాళ నైట్ లైవ్ పెడుతుంది నేను, సరేనా? ఓకే అమ్మా, ఓకే. యాక్చువల్గా ఇక్కడికి నేను ఆపుతున్నాను, ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే నైట్ లైవ్లో మరలా నేను లైవ్ కాల్స్ కూడా ఒక టైంలో తీసుకుంటా, తప్పకుండా మాట్లాడతా. ఆ తర్వాత నిన్న నైట్ కూడా లైవ్లో చక్కగా అంటే కొన్ని కామెంట్స్ నేను చూసా. కొంతమంది అయ్యో గురూజీ ఏడ్చేస్తున్నారు, ఏమిటి గురూజీ ఏడ్చేస్తున్నారు? లేదు, అది ఏడవటం కాదు, భజన్స్ వింటుంటే హృదయం కరిగిపోతూ ఉంటుంది, ఆనంద బాష్పాలు. అలా ఆయన ఇప్పుడు ఇందాక ఒక తల్లి చెప్పింది, స్వామి లైవ్లో మీ పక్కన బాబా కనపడ్డాడని. నాకు ఆ ప్రపంచమంతా ఆయన కనులు మూసుకుంటే అట్లా కనిపిస్తూ దర్శనమిస్తూ ఉన్నాడు ఆయన, నిజంగానే అత్యంత అద్భుతంగా. కాబట్టి అవన్నీ ఆనంద బాష్పాలే. ఇవాళ మన కనుల వెంట వచ్చేవి ఆ తండ్రికి మనం సమర్పిస్తున్న ఒక భక్తి, ప్రేమ. కాబట్టి నిజంగా నిన్న నైట్ అనుకోకుండా అది చేయటం చాలా ఒక మంచి ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈరోజు నైట్ 10:30కి మనం లైవ్ స్టార్ట్ చేస్తాం. సాయి సర్వస్వంలోనే లైవ్ వస్తుంది, న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్. లైవ్లో అందరం పార్టిసిపేట్ చేద్దాం. మరలా సాయంత్రం కలుద్దాం, నైట్ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.